తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పాల్వాయి శ్రీనివాస్ నాయి లాక్డౌన్ సందర్భంగా నాయి బ్రాహ్మణ సోదరులకు కులవృత్తి నిలిచిపోయి ఇబ్బందులు పడుతుండడంతో వారికి ప్రభుత్వ అండదండలు కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం 582 రాష్ట్ర అధ్యక్షుని శ్రీ పాల్వాయి శ్రీనివాస్ నాయిని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు కరోనా గురించి జరుగుతున్న ఇష్యూలో మరి ముఖ్యంగా ప్రప్రదంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో మన ఊర్లో కానీ మన పల్లెల్లో జరుగుతున్నది. ముఖ్యంగా మరీ పరిస్థితి నాయి బ్రాహ్మణులది ఘోరమైన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇవాళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని కులాలు ఈరోజు మీరు అన్నట్టుగా దేశంలో ప్రపంచంలో అందరికీ ఉన్నది. ఈరోజు అడుక్కున్న వ్యక్తి నుంచి యాచించే వ్యక్తి నుంచి ఇవాళ అంబానీ వరకు కూడా అందరూ ఇంట్లో కూర్చున్నారు. మేము కాదనట్లేదు. కాకపోతే ఈ నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకునే వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే వృత్తి మీదనే ఆధారపడినప్పుడు 90% ఉన్నారు. కావున ఇంతో అంతో కొంచెం షాప్ ఓనర్స్ కానీ కొందరు ఉన్న వాళ్ళ పరిస్థితులు బాగానే ఉన్నాయి. మా వాళ్ళు కూడా అందరు ఎక్కడెక్కడ మేము కూడా మా వంతు కృషిగా మా సంఘం తరఫున కూడా ఎక్కడెక్కడ గరీబోళ్ళు ఉన్నారో మా రాష్ట్ర పిలుపు మేరకు కూడా మేము ఏం చేసామంటే ఒక 3 నుంచి 4 సాయం చేయాలని ఒకటి మేము రాష్ట్ర కమిటీ తీర్మానం చేసుకొని మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు కూడా బయటికి వెళ్ళకండి, అందరు పంచుతున్నారని చెప్పి ఊర్లకు మండలాలకు అక్కడిక్కడ వెళ్ళక హెడ్ క్వార్టర్లో వెళ్ళకుండా నీ ఇంటి పక్కలకున్న నీ బస్తీలో ఉన్న వాళ్ళకు సహాయపడమని రాష్ట్ర కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. మా నాయకులు కూడా రాష్ట్రం లెవెల్లో అందరూ అలా సాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు తిండిపూర్తి జరిగినా కూడా వాళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లాక్డౌన్ విషయంలో చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తాం. మీరు సాయం చేస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు ఇస్తున్నారు. అయినప్పటికీ మా కులాన్ని అంటే మా కులం ఏంటంటే ప్రతి మనిషిని రేపు పొద్దున లాక్డౌన్ తీసినా కూడా మరి ఆ మనిషి ఇంకా టచ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా వృత్తి మాకు నష్టము, మా ద్వారా సమాజానికి నష్టం. అందుకని మా వృత్తిని అన్ని కులాల్లాగా చూడకుండా మా వృత్తిని దగ్గరికి వెళ్ళి చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ మేమేమంటున్నామంటే కనీసం అట్లీస్ట్ మా సంఘానికి మా వృత్తి చేసే అన్ని షట్టర్ షాప్లో ఉన్న కరెంటు బిల్లులు ఈ లాక్డౌన్ ఉన్న అన్ని రోజులల్లో తప్పకుండా కరెంట్ బిల్ మాఫ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆల్రెడీ రెంట్స్ ఏదైతున్నాయో గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇన్స్టాల్మెంట్ నేను కూడా చెప్పాను. అది తర్వాత చర్చించి ఇన్స్టాల్మెంట్స్లో రెంట్ కట్టుకున్నా ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నది. కాబట్టి కరెంట్ బిల్లు తప్పకుండా ఈ లాక్డౌన్ విషయంలో కరెంట్ బిల్లు మాఫ్ చేయాలి. రెండోది లాక్డౌన్ అయిన తర్వాత మన నష్టపరంగా కోలుకెళ్ళారు కాబట్టి ఆర్థిక సాయం అందియాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మా నాయ బ్రాహ్మణుల కోరిక ఆర్థిక సాయం అందరికీ కూడా వృత్తి చేసే వాళ్ళకు కంపల్సరీగా అందించాలని చెప్పి కూడా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. తప్పకుండా ఈ వృత్తిని అన్ని కులాల కన్నా కూడా ముఖ్యమైన కులము మా నుంచి మాకు నష్టమే, మా ద్వారా సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మన రేపొద్దున షాప్లోకి వచ్చేటోళ్ళకు కూడా మాస్కులు కానీ బ్లౌజులు కానీ దానికి కావాల్సిన పరికరాలు కానీ మా దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేసిన ఒక ఐటెం మీరు ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేసే మనిషికి షాప్లోకి వచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేసినాం. మేము మమ్మల్ని అనకుండా మాకు కొన్ని షాపులకు ఫెసిలిటీలు ఇవ్వండి. మాస్కులతో పాటు బ్లౌజులతో పాటు ఒకటి ఏదైతే మీటర్ ఉంటుందో ఈ మనిషికి ఏ జబ్బు ఉందనేది లేకపోతే ఫీవర్ ఉంది వాళ్ళకు అక్కడ టెస్ట్ చేసి షాప్లోకి పిలుచుకునేదాకా మీకు పరికరాలు మా షాప్లోకి అందజేయాలని మీ ద్వారా మేము కోరుకుంటాం.